రైట్. ఒకసారి ఏపీ అమరావతి విషయానికొస్తే కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాలలో వర్షాలు అధికంగా కురుస్తున్నాయి సార్. చెప్పాలంటే అటు ఏపీలో ఎక్కువ అప్పుడు గొడవ జరిగింది కూడా అమరావతి చేయాలి ఎలాగైనా రాజధాని అని అన్నారు. ఇప్పుడు అదే అమరావతి దగ్గర నీళ్లు అంటే నడుములోతు నీళ్లు దాకా నిలుస్తూ ఉన్నాయి. అటు కాజా టోల్ ప్లాజా విజయవాడ సైడ్ అది కూడా మునిగిపోవడం, అది కూడా ఒక తంచనం అని చెప్పుకోవచ్చు. మరి 3 రాజధానుల విషయంలో ఆనాడు అమరావతి చేయాలని గొడవలు చేశారు. అయితే అప్పుడు కూడా వైసీపీ వాళ్ళు అన్నారు. అంటే ఈ వర్షాలు పడితే గనక అమరావతి సగం మునిగిపోతుందని. ఇప్పుడు కూడా అలాగే అన్నారు. ఇప్పుడు వర్షాలు పడినప్పుడు ఇప్పుడు మొన్న కేతిరెడ్డి గారు కూడా అన్నారు. ఈ అమరావతిలో కొన్ని రోజులకి పులస చేప దొరుకుతుంది. అంటే అంత లోతున నీళ్ళు వస్తున్నాయని మళ్ళొకసారి ఈ వివాదం చర్చ పైకొచ్చింది. ఇది ఎంతవరకు నిజం అంటారు? అంటే ఇప్పుడు గ్రాఫిక్స్ వాళ్ళు చూపెడుతున్నారు, వీళ్ళు చూపెడుతున్నారు. 2 పార్టీలమ్మ. ఎక్కడనో తెగిపోయిన నీళ్లను చూపెట్టి అమరావతి అని చూపిస్తున్నారని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్నది. కాదు ఇక్కడే ప్రత్యక్ష అని వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు నీరు పల్లె మెరుగు నిజము దేవుడు ఎరుగని సామెత కదా. కనుక సమస్య నీళ్లు ఎక్కడ పంపుంటే అక్కడ ఆగుతాయి, సమస్య లేదు. మొదటి నుంచి కూడా మేము అంటుంది ఏంటంటే అమరావతి రాజధాని అక్కడ కాకుండా కొంచెం మెట్ట ప్రాంతంలో, ముఖ్యంగా దోనకొండ, ప్రకాశం జిల్లా, ఇటు కర్నూలు, ఇటు గుంటూరు జిల్లా బాటల్లో ఉన్న చేస్తే బాగుంటుందన్న అయిపోయింది. ఈ గత జల సేతుబంధన ఇప్పుడు ఇక్కడ కాదు అంటది కూడా వీలేదు. ఇంత పెట్టుబడులు పెట్టారు. అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ నడుస్తుంది, సెక్రటరీ నడుస్తుంది. ఇవాళ ఈ నీళ్లను చూపెట్టి మొత్తం చేసేది ఏం లేదు. మన హైదరాబాద్ నగరం కూడా మునిగిపోతుంది. మన హైదరాబాద్ నగరం మార్చేద్దామా? కాదు కదా. దాన్ని ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలి. చిన్న చిన్న వర్రెలు, వంకలు, వాగులకు కరకట్టలు నిర్మించుకోవాలి. హైదరాబాద్ మహానగరమే 1908లో మునిగిపోయింది. కృష్ణంగా మొత్తం అంతా 50,000 మంది చనిపోయారు. 1908 ఇవాళ కానీ నిన్న కాదు. ఒక చింత చెట్టు మీదకి ఎక్కి 400 మంది ప్రాణాలు రక్షించుకున్నారు. కనుక దానికి ప్రత్యామ్నాయం ఏం చేసినాం? హైదరాబాద్ మారలే. హైదరాబాద్ కు మూసీ వరదలు రాకుండా పైన 2 డ్యాములు కట్టుకున్నాం. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. అట్లాగే ఇటుపక్క అటుపక్క ఆనాడు 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ గారు మొత్తం ఇటుపక్క గోడ కట్టించిండు. అది కదా చేయాల్సింది. ఇప్పుడు ఇవాళ మంచో చెడ్డో అమరావతి అయిపోయింది. దాన్ని నిర్మాణం విడిచిపెట్టి ఇంకెక్కడికి పోతామంటే అది వీల్లేదు. కనుక నేను చెప్పిన ఇవన్నీ ఏర్పాటు చేయాల్సి ఉంటది. అప్పుడు సాధ్యమవుతుంది. కనుక 2 పార్టీల మధ్య గొడవ. ఇప్పుడు వైసీపీ వాళ్ళు పెడుతున్నారు వీడియోలు. మరి మార్పించగలుగుతారా? వాళ్ళు 5 ఏళ్ళు ఏం చేసిండ్రు? మరి మార్పించదలుచుకున్న అప్పుడు 5 ఏళ్ళని మార్చాలి కదా. ఎందుకు మార్చలేదు? 5 ఏళ్ళు 3 ముక్కలు ఆట ఆడి పెద్దగా చేసి ఆ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరిచి ఇవాళ దీని మీద మనం మాట్లాడుతున్నట్లుంటది అంటున్నాడు. ఇదేం మంచిదేం కాదు. నేను చెప్తున్నాను కదా. 54 ఎకరాలు 44,000 ఎకరాలు సేకరించినప్పుడే నేను చెప్పిన మొదటి నుంచి ఏమంటామంటే ఇది మంచి పంట భూములు పాడు చేయకండి. అటు పక్కన కొంచెం మెట్ట భూములు ఉంటాయి, అక్కడ చేస్తే నష్టమే లేదన్నా. అది విడిచిపెట్టి వాళ్ళు చేసిన తర్వాత ఇద్దరు ఒకరినొకరు ఆరోపించుకోవడానికి పనికొస్తున్నాయి తప్ప ఇంకోటి ఏం లేదు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయండి. ఇప్పుడైనా రేపొద్దున ఇంకో 5 ఏళ్ళు ఉంది, 10 ఏళ్ళు ఉంది, మేము 20 ఏళ్ళు మేము అధికార పార్టీ అంటుంది. వచ్చే ఎన్నికలు మేము వచ్చేస్తామని వీళ్ళు అంటున్నారు. నేను చెప్తున్నాను ఇది పోస్ట్ ట్రూత్ భావన అంటారమ్మా. దీన్ని అంటే ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతుంది. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు నింపజేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రకరకాల జిమ్మికులు చేయడం, ఒకరి మీరు బదనాం వేసుకోవడం, చిన్న జడ్పీటీసీ ఎలక్షన్ నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి ఎలక్షన్ల వరకు ప్రతిదీ ప్రిస్టేజ్ గా తీసుకోవడం, రాజుల కాలంలో జరిగిన మధ్యయుగ రాజకీయాలు అనిపిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. నీళ్లు ఆగుతాయి, నీళ్లు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు పోయినసారి చూసాం కదా, పడవలు వేసుకొని ఈ పునాదులు బాగున్నాయా లేవా అని చూడడానికి పడవలు వేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది. దానికి మార్గాలు ఉన్నాయి, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సింది. ఇప్పుడైతే అమరావతి రాజధానిని మార్చే శక్తి ఎవరికి లేదంటున్నాడు.